డబ్బులు అయితే అడిగినారు కానీ నెక్స్ట్ టైం నీ పలాసని అనే గుర్తికి గెలుపుస్తున్నామే. మనమైతే దాదాపు 1337 కిలోమీటర్లు కవర్ చేసుకుంటూ మనమైతే దనుకుని కదా చేరుకున్నాము. సిల్చార్ నుంచి దనుకుని వరకు అయితే పార్ట్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. మనకు ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. మనమైతే దనుకుని రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు ఖరగ్పూర్ జంక్షన్. ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చాం, బయలుదేరిపోయింది మన ట్రైన్. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం ఎవరైతే ఎక్కలేదు. వాళ్ళ పరిస్థితి కానీ టీమర్ అయితే ఉంది. సో అందరూ అయితే స్లీప్ వేస్తున్నారు. చూడండి ఎంత ఫ్లోగా ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా. మనం కూడా స్లీప్ రేపు మార్నింగ్ చూసుకుందాము. కానీ వాష్రూమ్ ఏం బాగాలేదు. ఈ పక్కన చూడండి ఎంత ఫుల్గా ఉందో. మనమైతే మహానంది రివర్ అయితే క్రాస్ చేస్తున్నాము. మనమైతే కటక్ అయితే చేరుకున్నాము. కటక్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిటీసీ. అయితే కటక్కి దాదాపు 1 గంట 52 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్న అయితే దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. డివిజన్గా చూసుకుంటే కుర్తరోడ్ డివిజన్. నైట్గా చూసుకుని మనం ఈస్టర్న్ రైల్వే జోన్ నుంచి ఆ తర్వాత మనం అయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. అండ్ డివిజన్గా చూసుకుంటే ఖరగ్పూర్ డివిజన్ అది నైట్లోనే ఎగిరిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. బండిగా చూసుకుంటే 1 గంట 52 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. జనరల్లో చూసుకుంటే కూడా ఉన్నారు, కొంచెం ఫుల్గా ఉన్నారు. అలాగే లోపల చూసుకుంటే లేట్గా అయితే ఖాళీగానే ఉంది. మనమైతే కటక్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది భువనేశ్వర్. కటక్లాగా చూసుకుంటే మెయిన్ టెంపరేచర్ అయితే పడుతుంది. ఇక్కడ స్పీడ్ చూడండి 80 అయితే ఉంది. వాష్రూమ్ కలాంటప్పుడంతా వచ్చి వీళ్ళైతే క్లీనింగ్ అది చేస్తున్నారు. టయానికి మొత్తం ఫుల్ అయిపోయాడు అది. వాళ్ళైతే క్లీనింగ్ అది చేస్తున్నారు. నేనైతే వాష్రూమ్ డోర్ పక్కన అయితే ఉన్నాను. పంపు అయితే మొత్తం ఫుల్గా అయితే వస్తుంది. వెనక నుంచి స్మోక్ కూడా చేస్తున్నారు. మనమైతే భువనేశ్వర్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BBS. భువనేశ్వర్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉన్నారు కదా. వీళ్ళంతా చూసుకుంటే కటక్ చేసి ఎక్కినారు, మళ్ళీ భువనేశ్వర్లో దిగిపోతున్నారు. అయితే ఇప్పుడు భువనేశ్వర్కి దాదాపు 1 గంట 55 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. వాష్రూమ్ బయటగా చూసుకుంటే చూడండి ఎంత బాగాలేదు మొత్తం పరిస్థితి కానీ చూసుకుంటే. అందుకే నేను ఇక్కడ నిలబడకుండా అక్కడ నిలబడుకుంటాను ఈసారి. మనమైతే భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఆ పక్క ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ కానీ చూస్తే లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భువనేశ్వర్కి వచ్చే ట్రైను 2 అవర్స్ లేటు. మనమైతే భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో భువనేశ్వర్ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కుర్తరోడ్ జంక్షన్. आशीर्वाद कर వాడు చూడండి ఈ పక్క వస్తున్నారు కాబట్టి అటెండ్ పూసినాడు. ఆల్రెడీ ముందు ఇచ్చానని చెప్పి వెళ్తున్నాడు. ఆయన పడుకునేసిందని
మనమైతే కుర్తా రోడ్డుకి దాదాపు 2 గంటల లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 20 నిమిషాల దాకా అయితే ఉంటుంది. కుర్తా రోడ్లో చూసుకుంటే ఇక్కడ టీసీలు అలాగే లోకల్ డ్రైవర్స్ అలాగే గార్డెన్లు మొత్తం అయితే చేంజ్ అవుతారు. అలాగే మనకు వాటర్ కింద కూడా జరుగుతుంది కుర్తా రోడ్ జంక్షన్లో. సిల్చర్ నుంచి కుర్తా రోడ్ వరకు చూసుకుంటే మనమైతే దాదాపు 1797 కిలోమీటర్ కవర్ చేసుకుంటే మనమైతే కుర్తా రోడ్ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 2 గంటల లేట్గా అయితే వచ్చింది. సో ట్రైన్లో అయితే వాష్రూమ్ అయితే అసలు ఏమైతే బాగలేదు, కానీ క్లీనింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఆ గబ్బు అయితే బాగలేదు, వాసన అయితే ఎడదా కొడుతుంది. మాకే లోపల ఇరుక్కుంటున్నాం అంటే వీళ్ళు వచ్చి మధ్యలో ట్రైన్ బయలుదేరినప్పుడు దిగుతారు. మనమైతే కుర్తా రోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు బాలుగాన్. మరి ఘోరంగా చేసేది మళ్ళీ వీడియో దిగుడు అంటే వీళ్ళు చేసేది పని అమ్మవారిది. మనమైతే ఆ కరువు కొట్టి మనమైతే బరంపూర్ రోడ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. వెల్కమ్ టు బరంపూర్, ఒడిశాకి లాస్ట్ స్టాప్ అయినా మనమైతే బరంపూర్కి అయితే రీచ్ అయినాము. వాళ్ళైతే చూడండి ఫుడ్ వాళ్ళు తోసుకో మరీ ఎక్కుతారు. వాళ్ళు ముందుగా సెల్ చేస్తాను వాళ్ళ ప్లాను. పురంకి మన ట్రైన్ దాదాపు 2 గంటల 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మన ట్రైన్ మార్నింగ్ 10 గంటలకు అయితే వచ్చింది, కానీ మన ట్రైన్ 12:20కి అయితే వచ్చింది. 2 గంటల 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది బరంపురంకి. మనం అయితే బరంపూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BAM. మనమైతే ఇప్పుడు ఒడిశాలో అయితే ఉన్నాము. సో నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. అది కానీ చూసుకుంటే పలాస. అది వాళ్ళు అయితే వస్తున్నారు, డబ్బులు అయితే లేదు నా కాడ, ఏం చేయలేప్పుడు నాకు అర్థం కాలేదు. అది పలాస అంటే చెప్తా. వాళ్ళైతే లేడీస్ కూడా కొరట్లేదు, నాకేం చేయాలి నాకు అర్థం కాలేదు. డబ్బులు అయితే అడిగినారు కానీ నెక్స్ట్ టైం నేను పలాసని అనే కొద్దికి గెలిపూసింది. డబ్బులు ఇస్తాం అనుకున్నా కానీ అసలు రూపాయి లేదు, మొత్తం అయిపూసింది. సో దానివల్ల లేకపోతే ఇచ్చింటాను నేను. మనైతే బరంపూర్లో అయితే ఈ బ్రెడ్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 60 రూపాయలు పడింది. మధ్యాహ్నం లంచ్ ఇదే నాకు. ఓ భయ్యా లేదు మనమైతే పలాసకి అయితే చేరుకున్నాము. పలాస రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PSA. అయితే పలాసకి దాదాపు 1 గంట 34 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. బరంపూర్ నుంచి పలాస వరకు చూసుకుంటే బండి కూడా ఒక బాగానే అయితే కొట్టినాడు. సో డిలే కూడా కొంచెం తగ్గింది, అలాగే కొద్దిగా స్లాక్ టైం అయితే ఉంది. సో డిలే కూడా కొంచెం లైట్గా తగ్గింది. పలాస కానీ చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ జోన్ కిందకి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే కుర్తా రోడ్ డివిజన్. మనమైతే పలాస నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అనేది మనకు శ్రీకాకుళం రోడ్డు. మనమైతే శ్రీకాకుళం రోడ్డుకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHE. శ్రీకాకుళం రోడ్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే శ్రీకాకుళం రోడ్డుకి దాదాపు 1 గంట 42 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ మీద దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు డివిజన్ కూడా అయితే చేంజ్ అయినాము. మనం ఇప్పుడు కానీ చూసుకుంటే వాల్తేరు డివిజన్కి అయితే ఎంటర్ అయినాము. జోన్గా చూసుకుంటే ఈస్ట్ కోస్టల్ డివిజను. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మీద మనకు విజయనగరం. మనమైతే విజయనగరంకి అయితే చేరుకున్నాము. విజయనగరంకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. విజయనగరంకి దాదాపు 1 గంట 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో విజయనగరంకి వచ్చే ముందు మనం అయితే ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసుకుని వచ్చినాము. మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వెళ్ళే స్పెషల్ ట్రైన్ని.
మనమైతే విజయనగరం నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు విశాఖపట్నం జంక్షన్. ఆయనైతే చూడండి డబ్బులు ఇచ్చేసి మరీ వెళ్తున్నాడు. విజయనగరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VZM. మనమైతే విశాఖపట్నం జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. విశాఖపట్నం జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మనమైతే దాదాపు సిల్చార్ నుంచి విశాఖపట్నం జంక్షన్ వరకు చూసుకుంటే 2223 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే విశాఖపట్నం జంక్షన్ అయితే చేరుకున్నాము. సో ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 1 గంట 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 20 నిమిషాల దాకా అయితే ఉంటుంది. విశాఖపట్నం జంక్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ లోకల్ వ్యవస్థలు అయితే ఉంటుంది. విశాఖపట్నం జంక్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫుల్గా దొరుకుతుంది. సో మీకు ఫుడ్ కూడా తీసుకోవచ్చు. అలాగే 5 రూపాయలకి రీఫిలింగ్ వాటర్ కూడా జరుగుతుంది, కూలింగ్ వాటర్. బ్యాక్ సైడ్గా చూసుకుంటే మనం పుల్ చేసి లోకల్ చూసుకుంటే ఇక్కడైతే ఉంది. డీకప్లింగ్ చేసుకుని కూడా మళ్ళీ అయితే వెళ్ళిపోతుంది పక్కకి. మళ్ళీ ఈ పక్క వెళ్ళే రూట్లోనే దానికైతే ఇచ్చేస్తారు, అసైన్ చేస్తారు ఆ లోకల్ కూడా. ఆ పక్క చూసుకుంటే విశాఖ అయితే వెళ్తుంది ఇప్పుడు విశాఖపట్నం జంక్షన్ నుంచి. వెనక్కి ఏమైనా ఓవర్టేక్ ఉంటుంది, లేకపోతే దాని వెనకాల పంపిస్తారు, ఏమో అర్థం కాలేదు, చూద్దాము. ఇప్పుడే సింహాద్రి కూడా అరైవల్ అయింది. మనమైతే సిల్చార్ నుంచి విశాఖపట్నం వరకు చూసుకుంటే జనరల్లోనే దాదాపు 4 గంటల 50 నిమిషాలు జనరల్లో ట్రావెల్ చేసుకుని మనమైతే విశాఖపట్నం జంక్షన్ అయితే చేరుకున్నాము. విశాఖపట్నం జంక్షన్ నుంచి అరకుడం వరకు చూసుకుంటే ఇంకొక 13 గంటల జర్నీ అయితే ఉంది. ఇదే జనరల్ కోచ్ అయితే ట్రావెల్ చేయాలి. కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు 884 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయాలి. ఇంకా ఇంతవరకు జర్నీ విషయం చెప్పాలంటే ట్రైన్ అయితే మాత్రం కొద్దిగా ఖాళీ ఉంది, మళ్ళీ ఫుల్గా అవుతుంది కాబట్టి జర్నీ కూడా బాగానే ఉంది. కానీ వాష్రూమ్ ఏం బాగాలేదు, అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను కానీ ఆ గొప్ప మనం భరించలేము. నేనైతే ఫుడ్ కూడా అంత ఎక్కువ అయితే తీసుకోలేదు, కొద్దిగా తీసుకుంటాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా తిందాం, ఇక్కడ ఎందుకు లేదు కానీ మళ్ళీ బాత్రూమ్ కూడా బాగాలేదు, ఎందుకు లేదు తినేదని అనేసి నేనైతే లైట్గానే తీసుకుంటాను. వాష్రూమ్ ఏం బాగాలేదు. మనమైతే విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఈ ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది రాజమండ్రి, ఆ తర్వాత విజయవాడ. సో విజయవాడ చూసుకుంటే నైట్ 8:30కి వెళ్ళాలి. సో ఇక్కడ బయలుదేరింది 4:50కి అయితే బయలుదేరింది. సో ఆన్ టైం పెడతాడు, లేదంటే ఏమైనా లేట్ అవుతుందో చూడాలి. ఈ పక్క చూసుకుంటే మనకు విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అయితే ఉంటుంది. ఫుల్ లోకల్ అయితే ఉంటుంది ఇక్కడ. మనమైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉన్నాం. ఇంకా విశాఖపట్నం చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉంటుంది. అండ్ డివిజన్గా చూసుకుంటే వాల్తేరు డివిజన్. ట్రైన్ అనకాపల్లి వెళ్ళిన తర్వాత జోన్ కూడా అయితే మారుతుంది, అలాగే డివిజన్ కూడా మారుతుంది. అనకాపల్లి వెళ్ళిన తర్వాత మనమైతే SCR జోన్లోకి అయితే ఎంటర్ అవుతాం. అలాగే డివిజన్గా చూసుకుంటే విజయవాడ డివిజను. మనమైతే విశాఖపట్నం జంక్షన్లో ఈ బ్రెడ్ అయితే తీసుకున్నాము. ఇది మధ్యలో క్రీమ్ పూసి ఇస్తాడు, బాగానే ఉంటుంది. 30 రూపాయలు పడింది. ఇంతకుముందు 25 ఉండింది, ఇప్పుడు 30 అయింది. ఒక లైట్ కరువు అండి, చాలా బాగుంది. ఈ కరువు కూడా పైన చూసుకుంటే బ్యూటిఫుల్ సెట్ అవుతుంది. మనమైతే విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓవర్టేక్ చేస్తున్నాము. మనం ముందరగా చూసుకుంటే విశాఖ అయితే వెళ్తుంది, దానికైతే ఫుల్ స్టాప్లో అయితే ఉంది. ఎలమెన్స్లో అయితే ఓవర్టేక్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం బండి కొంచెం ఫ్రీ అవుతుంది. ఇంకా రన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా. మనం ముందరగా చూసుకుంటే హౌరా నుంచి చెన్నై వెళ్ళే మెయిల్ అయితే వెళ్తుంది, దానికి ముందరగా చూసుకుంటే గురుదేవ్ అయితే వెళ్తుంది. సో ఆ రెండు అయితే మనమైతే ఓవర్టేక్ చేయలేము, ఎందుకంటే విజయవాడకి అదే ముందు టైమింగ్ అయితే ఉంది. మ్యాక్సిమం అది వెళ్ళిపోతుంది. మనం అయితే సామాన్లు కూడా జంక్షన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఒక 50+ అనేది స్కిప్ అయితే కూడా ఉంటాడు. స్పీడ్ అయితే మొత్తం 50+ ఉంటుంది. మనమైతే రాజమండ్రికి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. రాజమండ్రిలో కానీ చూసుకుంటే జనరల్ కోసం అయితే క్రౌడ్ అయితే మాత్రం అంతకు ఎవరైతే లేదు. ఫుడ్ ఏమో కొద్దిగా ఫుల్ అయితే ఉన్నారు ఇక్కడ.
అయితే రాజమండ్రికి దాదాపు 1 గంట 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండిపోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో రాజమండ్రిలో దిగిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. దిగిన క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. అలాగే మనకు రాజమండ్రిలో ఫుడ్ కావాలని దొరుకుతుంది. సో సిల్చార్ నుంచి రాజమండ్రి వరకు జర్నీ విషయం చెప్పాలంటే మొత్తం అయితే నా వల్ల అయితే అసలు కాలేదు. ఎప్పుడెప్పుడు అరకున వస్తాను వెయిట్ చేస్తున్నాను. అరకున వస్తే ఎప్పుడు దిగిపోదాం చూస్తాను ఈ ట్రైన్లో నుంచి. సిల్చార్ నుంచి రాజమండ్రి వరకు చూసుకుంటే మనమైతే 2424 కిలోమీటర్ కవర్ చేసుకున్నాము. రాజమండ్రిలో చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా ఉన్నారు కదా. వెనకాల చూసుకుంటే గౌతమి అయితే వస్తుంది, దానికోసం ఫుల్గా ఉన్నారు క్రౌడ్. సో ఈయనైతే రాజమండ్రిలో అయితే చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాడు. దీని కాస్ట్ 100 రూపాయలు. అసలు ఏం తినలేదు, బాగాలేదనేసి మొత్తం బారేస్తున్నాడు. ఎగ్ బిర్యానీ అయితే కొద్దిగా బాగానే ఉంది. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రొటేషన్ కోడ్ వచ్చేసి BZA. అవుటర్లోనే చాలా సేపు పడిపోయాడు. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ డీబోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గా జరుగుతుంది. అయితే సిల్చార్ నుంచి విజయవాడ వరకు చూసుకుంటే మనమైతే దాదాపు 2572 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో 2 అవర్స్ లేట్గా అయితే వచ్చాము. మనం అయితే విజయవాడ జంక్షన్కి దాదాపు 2 గంటల 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండిపోయి దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండిపోయి మనకు పెరంబూరు. సో నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. మనమైతే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉండిపోయి మనకు దాదాపు 432 కిలోమీటర్ తర్వాత మనకైతే పెరంబూర్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. ఇంకే మధ్యలో ఎక్కడైతే స్టాప్ అయితే లేదు ఈ ట్రైన్కి. చూద్దాం నాన్ స్టాప్ రన్ ఎలా కొడతాడో. వెల్కమ్ టు కృష్ణా రివర్. తెనాల్లో ఒక ట్రైన్ అయితే ఓవటెక్కుతున్నాము. అయితే తెనాల్లో అయితే ఒక ట్రైన్ అయితే ఓవటెక్కుతున్నాం కదా. అది కానీ చూసుకుంటే స్పెషల్ ట్రైన్. అది కాన్పూర్ సెంటర్ నుంచి మధురై వెళ్ళే స్పెషల్ ట్రైన్. దాదాపు 11 గంటలు లేట్లు నడుస్తుంది ఆ ట్రైన్ కానీ చూసుకుంటే. మనమైతే ఇప్పుడు ఒక రన్నింగ్ ఓవర్టేక్ అయితే కొట్టబోతున్నాం. అది కూడా చెల్లపల్లి నుంచి చెన్నై సెంటర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి ఓవర్టేక్ కొట్టబోతున్నాం. అది కూడా రన్నింగ్ ఓవర్టేక్. ఇంకా చూసుకుంటే థర్డ్ లైన్లో అయితే ఉంది, మనం కానీ చూసుకుంటే మెయిన్ లైన్లో అయితే ఉన్నాము. సో చూద్దాము. సో మన ముందర అయితే వెళ్తుంది. పెరంబూర్ ప్లాట్ఫామ్ కూడా రాలేదు. అప్పుడే దిగేదాన్ని చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. మైసూర్ శతాబ్ది ఓవర్టేక్ కొడుతుంది మన ట్రైన్ని. ఇక్కడైతే స్టాప్ చేయలేదు, దానికి డైరెక్ట్ కట్ పడేదానికి స్టాప్. పెరంబూర్ రొటేషన్ కోడ్ వచ్చేసి PER. అబ్బా చూడండి ఎంత ఫుల్గా దిగినారు పెరంబూర్లో అయితే. ప్లాట్ఫామ్ కూడా లేదు ఇక్కడ.
ఇంకా కడతారు ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. మనమైతే సిల్చార్ నుంచి పెరంబర్ వరకు చూసుకుంటే దాదాపు 3004 కిలోమీటర్లు కవర్ చేసుకున్నాము. ఇంకా ఒక్క స్టాప్ అయితే పెండింగ్లో అయితే ఉంది. నెక్స్ట్ మనమైతే పెరంబూర్ నుంచి కూడా అయితే బయలుదేరిపోయినాం. సో నెక్స్ట్ స్టాప్లో అయితే దిగిపోతున్నాము. సో ఎక్కువగా చూసుకుంటే చూడండి మిజోరాం వాళ్ళే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మిజోరాం వాళ్ళు బీహార్లో చాలా ఫుల్గా దిగినారు. మనమైతే పెరంబూర్కి దాదాపు 3 అవర్స్ లేట్గా అయితే వచ్చాం. బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ వేసి 5 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు అరకోణ జంక్షన్. ఫైనలీ మనమైతే అరకోణ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AJJ. అరకోణ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. అంతకెవరు లేదు. దీని ముందు వెళ్తే ఫైనలీ మనమైతే జనరల్లోనే దాదాపు 60 గంటల దాకా అయితే సిల్చార్ నుంచి అరకోణ దాకా అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ నుంచి కావాలని కూడా చెప్పండి చేస్తాము, లేదంటే ఇక్కడే డ్రాప్ అయిపోయినా డ్రాప్. అయితే సిల్చార్ నుంచి అరకోణ వరకు చూసుకుంటే దాదాపు 60 గంటల జర్నీ అయితే చేసినాము. సో ట్రైన్ జర్నీగా చూసుకుంటే 56 గంటల 45 నిమిషాలు. సో మన ట్రైన్ కూడా 3 గంటల 10 నిమిషాలు లేట్గా అయితే అరకోణ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ అనేది 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది ట్రైన్ కూడా. సో దీని తర్వాత కట్పాడి, అలాగే జోలార్పేట, తిరుపూరు, అలాగే కోయంబత్తూరుగా వెళ్ళిపోతుంది ట్రైన్. నేనైతే వస్తాను అనుకోలేదు. మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా నేనైతే జనరల్లో చేస్తాను అనేసి మొత్తం అయితే ఫిక్స్ అయ్యాను. లాస్ట్గా జరిగిపోయింది. అయితే కన్యాకుమారి నుంచి దిబ్బర్గర్కి వెళ్ళి అది కూడా జనరల్లో 75 గంటల ప్లస్. మళ్ళీ ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సిల్చార్కి అయితే వచ్చినాను. మళ్ళీ సిల్చార్ నుంచి అగర్తలాకి వెళ్ళాను. అగర్తలా నుంచి నాకు ట్రైన్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సిల్చార్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ జనరల్ ఎక్కాను. సో ఇదంతా చూసుకుంటే మొత్తం 60 గంటల జర్నీ. 56 గంటలే 3 గంటలు లేట్గా వచ్చింది ట్రైన్ అంతే. ఈ ట్రైన్ చూసినా నాకు నిజంగానే భయం వచ్చేసింది. కానీ క్రౌడ్ లేదు, కానీ వర్స్ట్గా అయితే లోపల. సో అదే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది అంతే. మిగతా చూసుకుని బాగానే ఉంది, కానీ వాష్రూమ్ అసలు ఏం కింద అయితే మొత్తం బాగాలేదు. గుట్కా బ్యాచ్లు ఫుల్గా, అలాగే డోర్ దగ్గర చూసుకుంటే ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళు. సో అదే దాంతోనే ఇబ్బంది నాకు. నా తెలుగులోనే ఎవరు చేయని సాహసం అయితే నేనైతే చేశాను. సో మీరైతే మన తెలుగు కూడా చాలా కష్టపడుతున్నాడు, మీకు ఏమైనా సపోర్ట్ చేయాలంటే కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఈ జర్నీలు మొత్తం అయిపోయిన తర్వాత తెలుగులోనే ఎవరు చేయని ఫుల్ ట్రైన్ జర్నీ మొత్తం మనం అయితే చేసినాము. సో అవైతే రాబోతుంది. సో ఛానల్ అయితే కంపల్సరీ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనమైతే అరకోణ నుంచి ఇప్పుడు తిరుపతి వరకు చూసుకుంటే సప్తగిరి ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాము. ఇప్పుడే ట్రైన్ కూడా అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ ఎక్కి నేనైతే తిరుపతికి అయితే వెళ్ళిపోతాను.